హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ప్రపంచంలోని అత్యధిక సంపద కలిగిన ఆలయాల్లో ఒకటైన శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క 6 గదుల రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం ఈ కలియుగ మొదట్లో 950 రోజు నాడు శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన దివాకరముని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయానికి పునాది వేయడం అయితే జరిగింది. ఇక తర్వాత 5వ శతాబ్దంలో పెరుమాళ్ రాజు ఇక్కడ గర్భగుడి నిర్మించి ఉద్యోగులని మరియు అర్చకులను నియమించడం అయితే జరిగింది. ఇక తర్వాత మళ్ళీ 1050వ సంవత్సరం నాడు ఈ ఆలయం చుట్టూ పరార్ గోడను అయితే నిర్మించడం జరిగింది. ఆ టైంలో ఈ ఆలయం మొత్తం పెంకులతోని చెక్కలతోనైతే నిర్మించబడి ఉండేది. తర్వాత 1934 తర్వాత ఈ ఆలయం మొత్తం ట్రావెల్కోర్ రాజుల ఆధీనంలోకి అయితే వచ్చేసింది. ఆ టైంలో ఇక్కడ ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అయితే ఎక్కువ పండుతూ ఉండేటి. దాల్చిన చెక్క, ఇలా మిరియాలు ఆ టైంలో అయితే ఎక్కువగా పండుతూ ఉండేటి. వీటికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ ఉండడంతో మామూలుగా అదే టైంలో అంటే 1498లో వాస్కోడిగామా పోర్చుగీస్ నుండి ఈ కేరళలో ఉన్న మలబార్ తీరానికి ఏంటంటే సముద్ర మార్గాన్ని అయితే కనుగొన్నాడు. అలా కనుక్కోవడంతో మనకు వర్తక వ్యాపారాలు బాగా జరిగి ఆ దేశ విదేశాల నుంచి బంగారం కానీ వజ్రాలు వైడూర్యాలు ఇక్కడికి వచ్చి చేరడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మార్తాండవర్మ అనే రాజు ఆ ధనంతో ఈ రాజగోపురాన్ని, మూల విరాట్ని ఆలయం కింద 6 గదులు నిర్మించి ఈ అపారమైన సంపదను అయితే అందులో దాచిపెట్టాడు. అందులో ఒక ప్రత్యేకమైన గదిని నాగబంధంతో వేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి సంపద మొత్తం అక్కడనే ఉండిపోయింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం కోర్టు ఆదేశాలతో తెరవడంతో కొన్ని లక్షల కోట్ల సంపద బయటపడింది. అయితే 6వ గదిని మాత్రం కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ తెరవలేకపోయారు. థ్యాంక్ యూ.